ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన విజయవాడ బెస్ట్ బైపాస్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని తెలుసుకుంటారు. అలానే కంప్లీట్గా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటారు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసామని ఉంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు తెలిసిందే కదా, మన విజయవాడలో చాలా వరకు ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఈ ట్రాఫిక్ని తగ్గించడానికి కొత్తగా ఒక బైపాస్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ బైపాస్ గురించి చాలా వీడియోస్ నేనైతే చేశాను. ఆ వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఒక సపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో కంప్లీట్గా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ కన్స్ట్రక్షన్ స్టాటస్ అన్ని కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చూస్తామంటే, ప్రస్తుతం అక్కడ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది, ఏం వర్క్ పెండింగ్ ఉంది, అండ్ అలానే మనకి అక్కడ ఎన్ని రోజుల్లో ఈ వెస్ట్ బైపాస్ ఓపెన్ అవబోతుంది అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో అలానే మీకైతే డీటెయిల్డ్గా ప్యాకేజ్ 4లో రూట్ వర్క్ కూడా చూపిస్తాను. ఈ బైపాస్ గురించి మీరు డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే మనం మ్యాప్ వ్యూలోనే చూడాలి. సో మనమైతే మ్యాప్ వ్యూలోకి వెళ్ళి డీటెయిల్స్ తెలుసుకొని తర్వాత ప్యాకేజ్ 4లో జరుగుతున్న వర్క్ని చూద్దాం. మరి వెళ్దామా మ్యాప్ వ్యూలోకి? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్ వ్యూలోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. కంప్లీట్గా 47.8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తున్నారంటే, మన విజయవాడలో చాలా వరకు ట్రాఫిక్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ ట్రాఫిక్ని రెడ్యూస్ చేయడానికి మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ని అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, మన విజయవాడలో కాజా టోల్గేట్ ఉంది కదా, మంగళగిరి దగ్గర. మంగళగిరికి ముందు కాజా టోల్గేట్ తర్వాత ఈ మధ్యలో చినకాకాని ఉంటుంది. ఈ చినకాకాని దగ్గర స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అలా మనకైతే అమరావతి నుంచి కృష్ణానది పైన భారీ వంతెన, ఆ తర్వాత నేషనల్ హైవే 65ని అండ్ అలా ముందుకు వెళ్తే మనకి విజయవాడ బెంగళూరు హైవేని కూడా కనెక్ట్ చేస్తుంది. అక్కడి నుంచి ఇంకా అలా ముందుకు వెళ్తే మనకైతే చిన్నవటిపల్లి వస్తుంది. గన్నవరం దగ్గర మన గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దాని తర్వాత చిన్నవటిపల్లి దగ్గర ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అయితే ఎండ్ అవుతుంది. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్లో మొత్తం 2 టోల్ ప్లాజాలు ఉంటాయి. ఒకటి వచ్చేసి మన అమరావతి దగ్గరలో ఉంటుంది, రెండోది మన నున్నా ఉంది కదా, నున్నా దగ్గరలో ఉంటుంది. ఇది 2 టోల్ ప్లాజాలు. మన విజయవాడ వెస్ట్ బైపాస్లో వెళ్ళాలంటే ఈ 2 టోల్ ప్లాజాల్లో మనీ పే చేయాలి. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, సో కంప్లీట్గా మనకు కనిపిస్తుంది మన విజయవాడ వెస్ట్ బైపాస్. సో విజయవాడ వెస్ట్ బైపాస్లో మన రెడ్ కలర్ లైన్ కనబడుతుంది చూసారా, గన్నవరం సైడ్ ఎగ్జాక్ట్గా ఈ చిన్నవటిపల్లి ఉంది కదా, ఇక్కడ మనకి కనెక్షన్ అయితే వర్క్ జరుగుతుంది. అండ్ అలానే మనం చూసినట్లయితే ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, కంప్లీట్ అయింది. ఓన్లీ ఈ ప్లేస్లో ఒక 2 ఫ్లైఓవర్లు కంప్లీట్ అవ్వలేదు. సో ఇది తొందరలో కంప్లీట్ అవుతాయి. ఇంకా మనకి మన కృష్ణానది పైన భారీ వంతెన కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. అండ్ ఇంకా మనకి ఈ టోల్ ప్లాజా ఉంది కదా, ఈ టోల్ ప్లాజా నుంచి ఇటువైపు వర్క్ మొత్తం అయిపోయింది. అండ్ ఇక్కడ అమరావతి దగ్గర కొంచెం వర్క్ అయితే పెండింగ్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ ప్లేస్ అంతా కూడా మనకి లైట్గా వర్క్ పెండింగ్ ఉంది. అదని మీకు చూపిస్తాను. చిన్న బ్రిడ్జెస్, ఇంకా మధ్యలో రోడ్ వర్క్ పెండింగ్ ఉంది. అండ్ ఎలక్ట్రికల్ లైన్స్ కూడా వేస్తున్నారు. అండ్ అలానే మన చినకాకని ఉంది కదా, చినకాకని దగ్గర వర్క్ కూడా జరుగుతుంది, ఇంటర్చేంజ్ వర్క్. అది కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తాను. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూసారుగా మ్యాప్లో మీకైతే చాలా క్లియర్గా డీటెయిల్డ్గా ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు మనం ప్యాకేజ్ 4లో అంటే చినకాకని నుంచి అలా ముందుకైతే వెళ్దాం రోడ్ వర్క్ని చూసుకుంటూ. మరి వెళ్దామా విజువల్ చూడడానికి? చలో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే మన విజయవాడ వెస్ట్ బైపాస్. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది కంప్లీట్గా అక్కడ వర్క్ జరిగినట్టు. సో కంప్లీట్గా మనకి మార్కింగ్ కూడా జరిగిపోయింది ఈ ఏరియాలో మన చినకాకని దగ్గర. సో చినకాకని దగ్గర మన నేషనల్ 16తో మెర్జ్ అవ్వాలంటే సో కంప్లీట్గా అక్కడ ఇంటర్చేంజ్ అనేది రావాలి. సో ఆ ఇంటర్చేంజ్ వర్క్సే ప్రస్తుతం అక్కడ జరుగుతున్నాయి. సో వెహికల్స్ని అయితే డైవర్ట్ చేశారు చాలా సూపర్గా. ఎందుకంటే మనం చూసుకోవచ్చు, ఈ రూట్లో చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది. ఎక్కువగా హెవీ వెహికల్స్, డైలీ తిరిగే కార్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటాయి. వీటిని డైవర్ట్ చేయాలంటే మనకి ప్రాపర్ వే అయితే కావాలి. ఆ వేని ఇక్కడ క్రియేట్ చేశారు. మీరు చూడొచ్చు, కిందన మొత్తం అక్కడ లెఫ్ట్ తీసుకొని అలా టువర్డ్స్ మన తిరుపతి వెళ్ళే వెహికల్స్ అన్ని కూడా లెఫ్ట్ కూడా సైడ్గా వెళ్తున్నాయి. అండ్ అటు నుంచి వెహికల్స్ అన్ని కూడా డైవర్షన్ తీసుకుంటున్నాయి. సో ఇప్పుడు ఇలా ఈ హైవేని కనెక్ట్ చేస్తారు నేషనల్ 16కి. మన విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్గా అప్పుడు నేషనల్ 16గా మారుతుంది. సో ఇటువైపు మనం చూస్తున్నట్లయితే మనకి నున్నా ఉంది కదా, నున్నా దగ్గర కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి మన విజయవాడ వెస్ట్ బైపాస్లోని కృష్ణానది పైన భారీ వంతెన ఉంది కదా, అది కూడా కంప్లీట్ అయింది. రీసెంట్గానే చాలామంది ట్రావెల్ చేశారు కూడా.
ఇంకా నేను మీకు ట్రావెల్ చేసి కూడా చూపించాను ఆ రూట్లోని. మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది చూడండి. అది కూడా తెద్దాం అనుకున్నాను, కానీ డ్రోన్ చిన్న ఎఫెక్ట్ ఇచ్చింది మనకి, సో దానివల్ల షూట్ చేయలేకపోయాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే మన విజయవాడ సిటీ. సో విజయవాడ సిటీ వైపు కూడా రోడ్ అయితే మనకి చాలా క్లియర్గా ఉంది. సో ఇంకా మనం లోపలికి వెళ్ళినట్టయితే అక్కడ ఆల్రెడీ బోర్డ్స్ పెట్టడానికి కూడా రెడీ చేశారు. సో మీరు చూసుకోవచ్చు, కింద మనకైతే స్టాండ్ అది కనబడుతుంది. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే కంప్లీట్గా మనకి విజయవాడ వెస్ట్ వైపర్స్లో రోడ్ అది కనబడుతుంది. మార్కింగ్స్ కూడా అయిపోయాయి. సో మీరు చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది మన అమరావతి దగ్గర మంగళగిరి ఉంది కదా, మంగళగిరి దగ్గర. సో ఇంకా మనం ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో మొత్తం అమరావతి వస్తుంది. సో ఈ బైపాస్ అయితే అమరావతికి వెళ్ళడం చాలా చాలా ఈజీ అవుతుంది. సో చూస్తున్నారా, రైట్ సైడ్లో మొత్తం మనకి బిల్డింగ్స్ కనబడుతున్నాయి అక్కడక్కడ. లెఫ్ట్లో మొత్తం గ్రీనరీ ఉంది. సో సూన్ ఇదంతా కూడా మనకి బిల్డింగ్స్ అయితే అవుతాయి, ఎందుకంటే మంచి రోడ్ వచ్చింది కాబట్టి. ఇంకా అలా మనం ముందుకు వెళ్తే మనకు ఒక రైల్వే ట్రాక్ వస్తుంది. ఆ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత మనకి అమరావతి స్టార్ట్ అవుతుంది. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, రైట్ సైడ్లో మనకైతే కొండది కనిపిస్తుంది. ఇంకా మనం అలా ముందుకు వెళ్తున్నట్లయితే మనకి ఈ బైపాస్ స్టాటస్తో పాటు కంప్లీట్గా వేగా కనబడుతుంది అండ్ బ్యూటిఫుల్ విజువల్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఈ రైల్వే ట్రాక్ దగ్గర మాత్రం సర్వీస్ రోడ్స్ ఏమి ఉండవు. సో కంప్లీట్గా మనకి ఒక బ్రిడ్జ్ ఉంటుంది. సో ఇదే బ్రిడ్జ్, రైల్వే బ్రిడ్జ్. కింద నుంచి ట్రైన్స్ అయితే వెళ్తాయి, పైనుంచి మనం అయితే వెళ్తాం. ఒక కర్వ్ అయితే ఉంది ఇక్కడ. అండ్ అక్కడ మనం చూసుకోవచ్చు క్లియర్గా బోర్డ్స్ కూడా పెట్టడానికి ఒక స్టాండ్ కూడా సెట్ చేశారు. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే ప్రస్తుతం మనం రైల్వే గేట్ని దాటుతున్నాం. సో చూస్తున్నారు కదా, ఈ ప్లేస్లో చిన్న వర్క్ అయితే పెండింగ్ ఉంది, అక్కడ వర్క్ అయితే జరుగుతుంది. మీరు చూస్తున్నారు కదా, ఆ మధ్యలో మీకు అయితే కనిపిస్తుంది వర్క్ అయితే. అలానే అక్కడ బోర్డ్స్ పెట్టడానికి పోల్స్ కూడా మనకి చాలా క్లియర్ కనబడుతున్నాయి. అండ్ ఆ పైన స్టాండ్స్ కూడా ఉన్నాయి, అక్కడ మనకి బోర్డ్స్ అయితే వస్తాయి. ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తాం అనేది. మేము వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం పడడం వల్ల మొత్తం మనకి వెట్గా ఉంది అక్కడంతా కూడా. చూసుకోవచ్చు లెఫ్ట్లో రైట్లో మీరు కంప్లీట్గా వర్షం పడుతున్నట్టు అండ్ వాటర్తో నిన్నట్టు మీకు కనిపిస్తున్నాయి. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకోవచ్చు కొన్ని బిల్డింగ్స్ కనబడుతున్నాయి. అదే మన అమరావతి. అక్కడ మన అమరావతిని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, మన ఆంధ్ర క్యాపిటల్ని. ఇదంతా కూడా మనకి రోడ్ వర్క్ అయితే అయింది. కొంచెం ముందుకు వెళ్తే అక్కడ చూస్తున్నట్లయితే మధ్యలో మనకి ఒక స్పీడ్ గన్ కూడా ఉంది. ఇక్కడ స్పీడ్ లిమిట్ ఉంటుంది. సో అక్కడ మనం 3 కనిపిస్తున్నాయి చూసారా, అది వచ్చేసి స్పీడ్ ట్రాకర్ అనమాట. మనం వెళ్ళే స్పీడ్ని ట్రాక్ చేసి మనకి ఫైనల్ అయితే వేస్తారు. సో ఈ రూట్లో మనకి పెట్టిన స్పీడ్లోనే వెళ్ళాలి, ఓవర్ స్పీడ్లో మాత్రం వెళ్ళకూడదు, రోడ్డు బాగుందని చెప్పి. ఇంకా ఇక్కడైతే మనకి ఒక అండర్ పాస్ అయితే వచ్చింది. మీరు చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది అండర్ పాస్ అయితే. ఈ అండర్ పాస్కి ఒకవైపు స్లిప్ రోడ్స్ అయితే అయ్యాయి, ఇంకోవైపు స్లిప్ రోడ్స్ మనకి కనిపించలేదు. సో ఇటువైపు మనం చూసినట్లయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తున్నాయి స్లిప్ రోడ్స్. ఈ స్లిప్ రోడ్స్ అంటే ఏం లేదు, మనమైతే ఈ హైవేలోంచి అంటే విజయవాడ వెస్ట్ బైపాస్లోంచి ఈ కింద వెళ్తున్న అండర్ పాస్లో ఒక రూట్, ఆ రూట్లో కలవడానికి ఈ స్లిప్ రోడ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇటువైపు మనకి స్లిప్ రోడ్స్ కనిపిస్తున్నాయి, అటువైపు మనకి స్లిప్ రోడ్స్ అయితే కనిపించలేదు. సో ఇంకా మనం అలా ముందుకు వెళ్దాం. ముందుకు వెళ్తే చాలా క్లియర్గా మనకి ఈ రూట్ జరిగిన వర్క్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇంకా పెండింగ్ అయితే ఉంది వర్క్. ఇక్కడ ఆల్మోస్ట్ రోడ్ అయితే వేస్తారు, మనకి మార్కింగ్స్ అండ్ మధ్యలో మనకి డివైడర్ వేయాలి. సో కంప్లీట్గా అది కూడా అయిందంటే ఇది కూడా అయిపోతుంది. ఆల్మోస్ట్ వర్క్ అయితే అయింది. మధ్యలో మనకి ఎక్కడంటే మన టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్ కొంచెం ముందు ఒక 500 మీటర్స్ వరకు వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఎందుకంటే నా ప్రీవియస్ వీడియోలో కూడా సేమ్ వర్క్ పెండింగ్ కనిపించింది అండ్ ఈ వీడియోలో కూడా అక్కడే పెండింగ్ ఉంది. అండ్ మేము వెళ్ళినప్పుడు వర్షం పడడం వల్ల అక్కడ నుంచి ముందుకు వెళ్ళడం కొంచెం ఇబ్బంది అయింది. సో అక్కడ నుంచి నేనైతే కవర్ చేయలేకపోయాను. అండ్ దాంతోపాటు డ్రోన్ పంపిద్దామన్నా కూడా మనకి డ్రోన్ చిన్న హ్యాండ్ అయితే ఇచ్చింది. సో మధ్యలో ఆటోమేటిక్గా కిందకైతే పడిపోతుంది అనమాట. సో అటువైపు పంపించిన అటువైపు పడిపోయిందంటే చాలా ఇబ్బంది పడాలని చెప్పేసి దానిని పంపించలేకపోయాను. సో అందువల్ల మీకు ఎగ్జాక్ట్గా మన టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్ కొంచెం ముందు వరకు అంటే ఎలక్ట్రికల్ పోల్స్ వరుసగా వస్తాయి. సో అక్కడ దాకా వీడియో తీసాను. మీరు కనుక అటువైపు పెండింగ్ కూడా చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో ఉంటుంది, ఆ వీడియోలో సేమ్ అదే వర్క్ పెండింగ్ ఉంటుంది. ఇప్పుడు కూడా సేమ్ వర్క్ పెండింగ్ ఉంది. సో అది కంప్లీట్ అయిందంటే ఆల్మోస్ట్ విజయవాడ వెస్ట్ బైపాస్ కంప్లీట్ అయిపోయినట్టే. ఆ ప్లేస్లో కూడా వర్కే జరుగుతుంది. బట్ ఏంటంటే అక్కడ కనెక్షన్స్ ఉంటాయి అనమాట. బ్రిడ్జ్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కనెక్షన్స్ ఉంటాయి, ఆ కనెక్షన్స్ అవ్వలేదు. అటువైపు కూడా మనకు ఆల్మోస్ట్ మార్కింగ్ కంప్లీట్ అయింది అనుకుంటా. సో ఇంకా మనం చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్గా ఆ ముందున కనిపిస్తున్నాయి ఎలక్ట్రికల్ పోల్స్ అయితే చాలా పెద్దగా ఉంటాయి అక్కడ ఎలక్ట్రికల్ పోల్స్. అక్కడ దాకా నేనైతే వెళ్ళాను అండ్ అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళాను. అండ్ అక్కడ అడిగిన వాళ్ళని చెప్తే వాళ్ళైతే అటువైపు వేయలేదు, ప్రస్తుతం వర్షం పడుతుంది కాబట్టి మీరు ఒకవేళ అటు వెళ్ళాలనుకుంటే చుట్టూ తిరిగి వెళ్ళాలన్నారు. సో చుట్టూ తిరిగి వెళ్ళడానికి చాలా చాలా టైం అయితే పడుతుంది అండ్ అప్పటికి ఆల్మోస్ట్ లైట్ ఫెయిల్ అవుతుంది. సో ఇంక మనం వెళ్ళామంటే లైట్ ఫెయిల్ అవకాశం ఉందని చెప్పేసి మనమైతే అది కవర్ చేయలేదు. బట్ ఆల్మోస్ట్ అటు కూడా వర్క్ అయిపోయింది. అండ్ కృష్ణానది పైన భారీగా ఉంటుంది కదా, అది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ కూడా మనం ట్రావెల్ చేయొచ్చంట. అది కూడా నేను తొందరలో మీకు చూపిస్తాను కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందని చెప్పి.
ఒకవేళ మీరు చూడాలనుకుంటే నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి కృష్ణానది పైన భారీ వంతెన గురించి. సో ఆ వీడియోస్ ద్వారా మీరైతే క్లియర్గా ఆ రివర్ గురించి అండ్ అలాగే బ్రిడ్జ్ గురించి డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. మీ అందరికీ తెలిసిందే కదా, ఈ విజయవాడ వెస్ట్ పేపర్స్లో ప్యాకేజ్ 4ని అదానీ ఎంటర్ప్రైజెస్ అలానే నవేగా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చాలా ఫాస్ట్గా వర్క్ జరుగుతుంది, కానీ ఇలా వర్షాలు పడుతుంటే మాత్రం కాస్త టైం అయితే పడుతుంది. మ్యాక్సిమం ఒక 2-3 మంత్స్లో విజయవాడ వెస్ట్ పేపర్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. విజయవాడ వెస్ట్ పేపర్స్ ఓపెన్ అయిందంటే మనకి చాలా వరకు విజయవాడలో ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉంటుంది అండ్ హ్యాపీగా మన జర్నీని కొనసాగించవచ్చు విజయవాడ వెస్ట్ పేపర్స్లో. మీకు నేను చెప్పే కదా బ్రిడ్జ్ పెండింగ్ ఉందని చెప్పేసి, బ్రిడ్జ్ అయిపోయింది, కనెక్షన్ ఇంకా అవ్వలేదు. సో పైన మనకి రోడ్ అయితే వేయాలి, అదొకటే పెండింగ్ ఉంది. సో కంప్లీట్గా మీరు చూసుకోవచ్చు, వర్షం కూడా స్టార్ట్ అయింది చిన్న చిన్న చినుకుల్లాగా. సో ఇంకా మనం ముందుకు వెళ్ళడానికి అందుకే ఇబ్బంది అయింది. అండ్ అలానే ఆ చుట్టుపక్కల చూస్తున్నారు కదా, అటు వెళ్ళడానికి వే కూడా లేదు, మొత్తం అక్కడ వాటర్ అయితే వచ్చింది. సో అందువల్ల మేమైతే ముందుకు వెళ్ళకుండా అక్కడ దాకా కవర్ చేసాం. సో ఇది విజయవాడ వెస్ట్ పేపర్స్. మీకు మ్యాప్ వీడియో చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలానే ఈ విజయవాడ వెస్ట్ పేపర్స్ ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుందో కూడా క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాను. అలానే ఈ విజయవాడ వెస్ట్ పేపర్స్ తొందరగా ఓపెన్ అవ్వాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.